మొదటి వచనం నుంచి ఇంచుమించు 1, 2, 3, 4, 5, 6 వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఊచ చేతులు ఊచ కాళ్ళు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మొత్తం అంతా కలిపి ఏమంటే పక్షవాయువు చేత లేకపోతే పెరాలసిస్ స్ట్రోక్ చేత ఆ వ్యక్తి బాధపడతా ఉన్నాడు. ఎన్నో దినాల నుంచి బాధపడతా ఉన్నాడు. ఎన్నెన్నో మెడిసిన్ వాడుతూ ఉండొచ్చు, ఎంతెంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళుతూ ఉండొచ్చు. కానీ తన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా స్వస్థత లేదు. ఈ రోజు నీవు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుకో, ఎవరెవరు బలాల్లో డాక్టర్ బలాన్ని ఆశ్రయించావు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతనందునో నువ్వు సంప్రదిస్తున్నావు. కానీ సంప్రదించవలసిన దేవుని యొక్క బలమైన సన్నిధిని ఒకవేళ విడిచిపెట్టేసేవేమో. ఈ రోజున ప్రభు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి విధంగా మరొకసారి ఆయన దగ్గరకు రావాలి అని ప్రభు నీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు.